తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుండి 2 రోజుల పాటు కేరళ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేరున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు తివేండ్రం, అల్లపూజ, ఎర్రకులం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఉదయం తివేండ్రంలో రోడ్ షోతో ప్రారంభించి మధ్యాహ్నం వివిధ ప్రాంతాలలో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. సాయంత్రం అల్లపూజలో ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రికి ఎర్నకులం చేరుకుంటారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పట్టు పెంచే దిశగా సీఎం రేవంత్ చేస్తున్న ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 2 రోజుల పాటు కేరళ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆయన రోడ్ షోలు, బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు త్రివేంద్రం, అల్లపూజ, ఎర్నకులం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఉదయం త్రివేంద్రంలో రోడ్ షోతో ప్రారంభించి మధ్యాహ్నం వివిధ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. సాయంత్రం అల్లపూజలో ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రికి ఎర్నకులం చేరుకుంటారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పట్టు పెంచే దిశగా సీఎం రేవంత్ చేస్తున్న ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, డీటెయిల్స్ ఏంటి? కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఏసీసీ నియమించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని నిన్న సాయంత్రం కేరళకు బయలుదేరారు. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అయితే జోరుగా పాల్గొనబోతున్నారు. త్రివేంద్రం ఏదైతే కేరళ క్యాపిటల్ గా ఉన్నటువంటి త్రివేంద్రంలో ఉదయమే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ లో బిజీ షెడ్యూల్స్ తో అయితే గడుపుతున్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే పొంగులేటి సుధాకర్ రెడ్డి అక్కడ విస్తృత స్థాయిలో ప్రచారం అయితే యూడిఎఫ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి మద్దతుగా అయితే చాలా వరకు కూడా ప్రతి ఒక్క చోట మేనిఫెస్టోని, అలాగే రోడ్ షోలలో చాలా వరకు కూడా విస్తృత స్థాయిలో అయితే పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కేరళలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే వ్యూహరచనతో అయితే ప్రధానంగా ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. త్రివేంద్రము ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేటటువంటి ప్రాంతాలు త్రివేంద్రము, అల్లపూజ, అలాగే అల్లపూజ మీదుగా ఎర్నాకుళం వరకు కూడా సాగనున్నట్టు ఈ ప్రచారం తెలుస్తుంది. ఈ 2 రోజుల పర్యటన ఇవాళ రేపు బిజీగా గడపబోయేటటువంటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఈ పర్యటన చాలా కీలకంగా మారింది. కేరళ ఎన్నికల్లో దాదాపుగా కూడా క్లీన్ స్వీప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చూసుకుంటే 4-5 స్థానాలు తప్ప మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో అయితే స్థానాలని కొల్లగొట్టలేదు అన్న కోణంలోనే స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా పర్యటించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కేరళ పర్యటనలో భాగంగా ఈ నెల 9వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ఇప్పటి వరకు చూసినట్లయితే సిపిఐ నేత పినరయ్ విజయన్ అధికారంలో 2 దఫాలుగా కూడా అధికారం చేపట్టారు. 3వసారి అధికారంలో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలన్న ఉద్దేశంతో ఉంది. అటు బీజేపీ కూడా విస్తృత స్థాయిలో ప్రచారాలనైతే జోరు అందుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ బీజేపీకి మాత్రం ఇప్పటి వరకు అక్కడ ఆశించినటువంటి స్థానాలు లేవు. ఇప్పటి వరకు కూడా 0% వేస్తూ ఉంది. కానీ ఓటింగ్ శాతం మాత్రం 12% పై చిలుకు మాత్రం సాధించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. శశి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా.